పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, సర్వోన్నతుడా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత ప్రయాణపడుతున్నటువంటి దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ యొక్క అమూల్యమైనటువంటి రక్తముతో ప్రభువా మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ప్రభువా, ఇదిగో ఈ ప్రభు దినంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. ఇక పాద సన్నిధిలో చేరినైనా అయ్యా నిన్ను ఆరాధించడానికి నాయన, నిన్ను స్తుతించడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా యొక్క దినంలో ప్రభువా తండ్రి నాయన, మమ్మల్ని అందరినీ నీవు ఇక్కడ నడిపించుకొని ప్రభువా నిన్ను స్తుతించి నాయన, నిన్ను గణపరచి ప్రభువా అయ్యా మా యొక్క స్తుతి ఆరాధన రూపంలో నీకు సమర్పించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇట్టి స్థితి లేకుండా అనేక మంది నాయన భూమి మీద నశించిపోయినప్పటికీ నీకు అమూల్యమైనటువంటి ప్రేమను, కృపను ప్రభువా మా మీద ఉంచినందులకే మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ఎన్నుకున్నందులకే మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. పాపంలో నశించిపోతున్నటువంటి మమ్మల్ని ప్రభువా నీవు వదిగొట్టండి నాయన, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి మీరు నడిపించినందులకే మీకు వందనములు, స్తోత్రములు దేవా. అద్భుత కార్యములు మా జీవితంలో ఎన్నో చేసినందులకే మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మాకు ఆయుష్కాలం ఇచ్చినందులకే మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ యొక్క దీవెనలతో మమ్మల్ని దర్శిస్తున్నందులకే మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా అదిగా తండ్రి నాయన, ఇన్ని గొప్ప కార్యములు మా యొక్క జీవితంలో చేసినందులకే ప్రభువా అయ్యా ఏమి నీకు చెల్లించము తండ్రి నాయన. విరిగి నలిగిన మనస్సుతో నిన్ను ఆరాధించే సరిపోదు. ఈ కృపతో అయ్యా నింపి మమ్మల్ని అందరూ ప్రభువా సమయంలోకి నడిపించుకొని అయ్యా నీ నామమును గణపరచుటకు, అయ్యా నీ యొక్క నామమును స్తుతించుటకు, అయ్యా నిన్ను ఆరాధించుటకు, అయ్యా ఉజ్జీవముతోటి ఉద్దేశముతోటి ప్రభా స్వరముతోటి ప్రభా కరములు తట్టి అయ్యా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి నేను ఉజ్జీవముగా ఉత్సాహముగా నిన్ను స్తుతించినటువంటి నీ ప్రేమను మీరు దర్శించబోతున్నారుగా వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీకు ఆత్మతో దర్శించబోతున్నారు అయ్యా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సత్య వాక్యముతో దర్శించబోతున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు దైవ సేవకుల నుంచి ప్రభువా నీకు ఆత్మ అద్భుతండి మాతో మాట్లాడబోతున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు. అయ్యా అద్భుతం మా యొక్క జీవితంలో అద్భుతండి బాగుపరుచుకున్న కొరకు నీవు ఇవ్వబోయేటువంటి ఆత్మీయమైనటువంటి సత్యవాక్యములు బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ప్రతి ఆ యొక్క మాటలు ప్రతి వారి యొక్క జీవితంలో వెలుగుగా ప్రకాశింపజేయబోతున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఆత్మతో సత్యముతో అయా విశ్వాసంతో ఉజ్జీవంతో ఆరాధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీకు పరిశుద్ధాత్మ శక్తితో ఈ సమయంలో మీరు దర్శించి వారిని మట్టి తాకబోతున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మాకు చేసినటువంటి గొప్ప మేలును బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్తుతిస్తుండగా మా మధ్యలో మీరు మీకు ఆత్మను సంచారింప చేసి ప్రభువా ప్రతి ఒక్కరు మీరు దర్శించబోతున్నారు. వందనాలు, స్తోత్రాలు. ఆత్మతో నింపి నడిపించండి, ఉత్సాహంతో అయా ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆరాధన రూపమును మీరు స్వీకరించి నిండాలుగా దీవించబోతున్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు.
దేవుని వాక్యం బైబిల్లో చదువుకున్నాము. ఇది పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం నుంచి 29 వరకు 26 వరకు చదువుకున్నాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు. సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అన్నది. ఆమేన్. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము నుంచి 12వ వచనం వరకు పురుషులలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3 నుండి 12 వరకు పురుషులలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి 12వ వచనం వరకు చదువు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేనే కానీ తానంతట తానే ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఉండిపోవును. మనుషులు అట్టి వాడిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును నా యందును మీరును మీ యందును నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం ఒకడు ప్రేమించుకునవలనంటే నా ఆజ్ఞ. దేవుడి ఆజ్ఞ. రకడ సమయములో కరబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర
ఘోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొక ప్రభు దినంలో మనం చేరి దేవుని నామాన్ని మహిమపరిచాం. పాటలతో, ఆరాధనలతో దేవుని గణపరిచాం, ప్రార్థనలతో దేవుని స్తుతించాం, మహిమపరిచాం. మరి చక్కటి సమయానికి వచ్చుంటున్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మంచిగా మనము యోగ్యమైన మంచి మనసుతో మనం విని అనేక దీవెనలు పొందడానికి మనము మరి సిద్ధ మనసు కలిగి ఉందాం. దేవుని వాక్యం లేకుండా చాలామంది లోకంలో మరి నశించిపోతున్న వారు ఉన్నారు. అట్టి వారి మధ్యలో నుంచి ప్రభు మనల్ని ప్రత్యేకించి ప్రేమించి ఆయన మనల్ని తన సంఘంలో చేర్చుకున్న విధానాన్ని బట్టి కూడా మనం ఎంతో కృతజ్ఞులై దేవుని యొక్క వాక్యమును మరి చక్కగా గ్రహించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం ఈరోజు నిలిచి ఉండి మనము చక్కగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృపను మరి చక్కగా ధ్యానించడం మనకెంతో ఆశీర్వాదకరం. చాలామంది దేవునిలో నిలిచి ఉండలేని జీవితాన్ని కలిగి ఉంటున్నారు. మనం చూస్తూ ఉంటున్నాం. దేవునిలో నిలిచి ఉండడం అనేది చాలా అవసరం. యేసు ప్రభు తన శిష్యులతోనూ కూడి ఉన్న జనాంగమ మధ్య వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు. యోహాను 15వ అధ్యాయంలో, మీరు నా యందు నిలిచి ఉండండి, నిలిచి ఉండండి, నిలిచి ఉండండి. నిలకడమైనటి ఆత్మీయ జీవితం ప్రతి క్రైస్తవునికి అవసరం. నిలకడలేని జీవితం ఆశీర్వాదాలు పొందడానికి అనర్హం. అందుచేత యేసు ప్రభు వారు తన శిష్యులను ప్రేమించి వారితో మరి చక్కగా నేర్పిస్తున్నట్టు సత్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. యేసుక్రీస్తు యందు నిలిచిండుట వలన పొందుకునే ఆశీర్వాదాలను మనం ఈరోజు పరిశీలన చేద్దాం. హల్లెలూయా. ఏమిటి వాక్యం? యేసుక్రీస్తునందు నిలిచిండుట వలన పొందుకునే ఆశీర్వాదాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. తన శిష్యులకు ఆయన చాలా సన్నిహితంగా ఉంటున్న సమయాలలో వారికి నేర్పించిన సత్యాలు. మనం లోకంలో నుంచి యేసు ప్రభు బిడ్డలుగా వచ్చాం. అయితే ఆయనలో నిలిచి ఉండి ఆ ఆశీర్వాదాలు పొందగలిగే స్థాయిలోకి మనం వృద్ధి చెందవలసిన వారమై ఉంటున్నాం. మనము వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి.
యేసు ప్రభువులో అభివృద్ధి చెందడానికి ఈ యొక్క వాక్యాన్ని ఉపమాన రూపములో వారికి అన్ని రకాలుగా తెలియబరుస్తూ ఉంటాడు. మనమును ఆ సత్యాలను మరి దృష్టి ఉంచుదాం, నేర్చుకుందాం. యేసుక్రీస్తునందు నిలిచి ఉండుట వలన పొందుకునే ఆశీర్వాదాలు. చాలామంది ఆశీర్వాదకరంగా బ్రతకలేకపోతున్నారు. మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. ఎఫెసీ 1లో చూద్దాం. ఎఫెసీ 1:3. ఎఫెసీ పత్రిక 1:3 చూడండి. ప్రభు ఏం మాట్లాడుతున్నారు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకపు విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి దేవుని బిడ్డలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద దృష్టి పెడితే భూ సంబంధమైన అవసరతలు, ఆశీర్వాదాలు కూడా నీకు వర్తిస్తాయి. 6వ అధ్యాయము మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, గమనించవలసినటి వారమై ఉంటున్నాం. చూడండి 31వ వచనం, 32వ వచనము, 33 వరకు చదవాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ధరించుకుందుమనని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీకు అనుగ్రహించబడుతుంది. మీకు కావలసినవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని అనాథులుగా విడువను అని చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో చెప్తున్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడువను అని చెప్తున్నారు. నీ ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము, ఇప్పుడు మిమ్మను అనాథులుగా విడువను. మిమ్మల్ని 18వ వచనంలో మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. హల్లెలూయా. చాలు 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 చాలు. మిమ్మల్ని అనాథులుగా విడువను భూమి మీద, తరువాత మిమ్మల్ని తండ్రి దగ్గర చేర్చుకుంటాను, అక్కడ కూడా మీరు నన్ను చూస్తారు. క్రైస్తవ జీవితం ఓ అద్భుతమైన జీవితం. అది పరిశుద్ధంగా చేయబడే జీవితం, అంటుకట్టబడిన జీవితం, వృద్ధి పొందే జీవితం. లోకంలో నుంచి ఏం చేయబడుతుంది? తీసి యేసుక్రీస్తులో అంటుకట్టబడి ఫలించే జీవితం. ఆత్మ సంబంధముగాను భూ సంబంధముగాను నీవు వృద్ధి చెందడానికి ప్రభు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. దీనికి ఒక సాదృశ్యంగా ఒక విషయం చెప్తాను చూడండి ప్రియులరా. ఆకలితో అలమటించిపోతున్నట్టు ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకులో ఐగుప్తు దేశంలో ఫరో రాజ్యంలో ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళని అక్కడి నుంచి తీసి పాలు తేనె ప్రవహించే దేశంలో తీసుకుని పెట్టారు. అక్కడ వాళ్ళకి సమృద్ధి అయినటి ఆహారం, సమృద్ధమైన ఫలాలు, సమృద్ధి అయినటి మరి ఖనిజాలు అన్నీ కూడా వాళ్ళకి లభ్యమయ్యేటట్టుగా కనాను దేశంలో పెట్టాడు. యాకోబు స్వాస్థ్యం అంటారు పరిశుద్ధ గ్రంథంలో దానికి పేరు. యాకోబు ఇశ్రాయేలీల జనాంగానికి ఇచ్చినట్టు స్వాస్థ్యం. అది ఎక్కడి నుంచి? ఆకలితో అలమటిస్తున్నట్టు ఆ ప్రదేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకొని వెళ్ళి వాళ్ళు అనబెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనలో నిలిచి ఉన్నారు. ఆయన మాటలో నిలిచి ఉండడానికి వాళ్ళు బయటకు వచ్చేసారు. అలాగే
లోకంలో నశించిపోతూ అన్ని రకాలుగా పాడైపోతున్నట్టు నీవు యేసుక్రీస్తులో నిలిచి బ్రతకగలిగితే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు భూ సంబంధమైన అభివృద్ధి, భూ సంబంధమైన అవస్థతులు కూడా ప్రభు నీకు తీరుస్తాడు. 4వ అధ్యాయం 19వ వచనం ఫిలిప్పీ పత్రికలో ఆ మాటను ధాటిగా మరి పౌలు ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం ప్రియులరా. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిలిచి ఉండగలగాలే కానీ, నీవు ప్రభువులో నిలబడగలిగే స్థాయిని సంపాదించుకోగలగాలే కానీ, నీకు అన్ని రకాలుగా ప్రభు నీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పర సంబంధమైన దీవెనలే కాకుండా భూ సంబంధమైన అవసరాలు కూడా నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరచి, నిన్ను బలపరిచి, నీకు మరి మంచి ఉద్యమంతో కూడిన విశ్వాసమును నీకు ఇచ్చి 10 మంది ఎదుట నిన్ను గొప్పగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట చూడండి. 14వ వచనం చదువుదాం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడల నీవు నడుచుకొనవలనని చున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించునే గాని తోకగా నియమించడు. నీవు పైవాడువే గాని ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు చాలా చాలా మరి ధైర్యాన్ని, ఆసక్తిని, విశ్వాసాన్ని, సంతోషాన్ని కలిగించేటి దైవ సంగతులు, వాగ్దానాలతో కూడినటివి అక్కడ ఉన్నాయి. అంచేత యేసు ప్రభులో నిలిచి ఉండుట వలన మనము పొందుకునే ఆశీర్వాదాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం నిలిచి ఉండాలి, దేవునిలో నిలబడాలి, నిలకడైన జీవితాన్ని కలిగి ఉండాలి. తత్తరపాటు ఉండకూడదు, చంచలత్వం ఉండకూడదు. యేసులో ఉన్న వాళ్ళకి చంచలత్వమును మరి గమనాగమనములు ఉండకూడదు. దైవికమైన జీవితం మీద దృష్టి పెట్టాలి. నువ్వు నీ పని చేసుకో, నీ డ్యూటీ చేసుకో, నీకు కలిగినట్టి బాధ్యతలన్నింటినీ కూడా చేసుకో. అయితే దేవునిలో చక్కగా నిలబడి చేసుకో. ధైర్యంగా నీవు ఫలించే ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రభు నీకు కల్పిస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చినాడు, చెప్తున్నాడు ఆయన, నీ చేతికి వచ్చిన పనిని శక్తికి లోపం లేకుండా కష్టపడి చెయ్యి, దానిని ప్రభు దగ్గర పెట్టు. ప్రభు దీన్ని ఆశీర్వదించని చెప్పు. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడి గొప్ప సమూహము 5,000 మంది భుజించి 12 గంపలు మిగిలిన రీతిలో నీ కష్టార్జితాన్ని కూడా మిగిల్చడానికి సమర్థుడు ఆయన. నీ వేదనను, నీ బాధను, నీ ఇబ్బందులు, ఇరుకులను ఆయన మార్చడానికి వచ్చాడు. ఆయన దుఃఖమును సంతోషముగా మార్చడానికి వచ్చాడు. నీ వేదనను తీసివేసి నిన్ను దీవెనకరమైన స్థలంలో నిలబెట్టడానికి వచ్చాడు ఆయన మాటలు మనము ఇప్పుడు అక్కడ అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చెప్తున్నాడు, నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులైపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మగలగాలే కానీ, అందులో నిలబడగలగాలే కానీ నీ హృదయం పవిత్రమైపోతుంది. పవిత్రమవుతాం అంటే అర్థం ఏంటి తెలిసిన? నీలో ఉన్నంటి వ్యాధి, బాధన, శోధన, ఇరుకలు, ఇబ్బందులు, కల్మషాలు, కుళ్ళు, కుతంత్రము అన్నీ కూడా, దిగులు, వేదన, చింత అంతా కూడా కడిగి వేయబడి పవిత్రమైపోతుంది. దేవుని మీదే నీ మనస్సును లగ్నపరచడం నీకు సాధ్యమవుతుంది. నీవు ఆయనలో నిలిచి ఉండడం నేర్చుకోవాలి. అంచేత నీవు యేసుక్రీస్తులో నిలిచి ఉండుట వలన నువ్వు పొందుకునే ఆశీర్వాదాలలో మొదటిది చెప్తాను. చూడండి, గమనించండి. 5వ వచనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చదవండి 5వ వచనం. తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో
చెప్తున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. దేవునిలో, ప్రభువులో, ప్రభు వాక్యంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండే అనుభవాన్ని సంపాదించుకోవాలి. స్థిరత్వానికి గుర్తుగా ఉండేది నిలిచి ఉండడం అంటే స్థిరత్వం. హల్లెలూయా. ఎప్పుడు వాక్యంలో నిలబడతావో అప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. మరి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నారు, మీరు విశ్వాసంలో స్థిరముగా నిలిచి అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యం విశ్వాసంలో ఏం చేయాలంట? నిలకడగా స్థిరత్వం కలిగి ఉండాలి. అలా నిలకడగా స్థిరత్వం కలిగి ఉండాలంటే, ప్రభువులో నిలిచి ఉండాలంటే వాక్యం తెలియాలని. ఊరికే ఓ అద్భుత కార్యం, ఓ మహిమా కార్యాన్ని చూసేసి నీ కష్టాలకు దేవుడిదో ఓ కార్యం చేసేసాడని ఆడ వరకు నమ్ముకొని అక్కడి వరకు విడిచిపెట్టి నీ జీవితాన్ని లోకంలో నడిపించుకున్నావు. కార్యం కొరకు వచ్చావు కానీ పరలోకం కొరకు రాలేదు. ఒక్క దీవెన కొరకే వచ్చావు కానీ మరొక దీవెన నువ్వు చులకనగా చేశావు. యేసు ప్రభువులో నిలిచి ఉండడం వల్ల నీకు 2 రకాల ఆశీర్వాదం ఫలింపుంది. ఒకటి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన వరాలు నీకు ఉంటాయి. భూ సంబంధమైన అభివృద్ధి వరాలు నీకు. వన్ సైడ్ గా ఆలోచన చేసే వ్యక్తులు లోకంలోకి వెళ్ళిపోతుంది. ఒకే మనం లోకంలో బలపడాలి, బాగుండాలి, బాగుండాలి అనుకునే వ్యక్తులు ఏంటంటే నాకు అదీము ఇదీము ఇదీము అదీము అంటుంటారు. అది ఒక్కటే అడుగుతారు. మరొక మర్మముగా నిలిచిపోయేదాన్ని పరలోకపు ఆ యొక్క ఆశీర్వాదాలను అంచేతనే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక హడావిడిగా వెళ్తూ ఉంటారు కానీ అక్కడి నుంచి దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడంలో కొంతమంది ఫెయిల్యూర్ అయిపోతారు. అయితే ప్రభు చెప్తుంటాడు, నా యందు మీరు నిలిచి ఉండండి. ఎవరి నా యందు నిలిచిందో, నేను ఎవరి యందు నిలిచిందో వాడు బహుగా ఫలించును, బహుగా ఫలించును. అలాంటి ఫలింపు కోరుకున్నావా? అనేకులకు వాడబడు. అలాంటి కోరిక నీలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు కుమారుడైన యోసేపు తన సహోదరులు తనను గుట్టలో తోసేసి అతను ఇష్మాయేలీయులకు అమ్మేసినప్పుడు అతను వెళ్ళిపోయాడు. పరో రాజ్యంలోకి బానిసగా చెరసాలలో ఉంటున్నాడు. కానీ ప్రభువులో నిలకడగా ఉంటాడు, ప్రభువులో నిలిచి ఉంటున్నాడు. అతని యొక్క అభివృద్ధి, అతని యొక్క గొప్పతనం, అతను ప్రధానమంత్రి స్థానంలోకి రావడానికి గల కారణాలు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే దేవునిలో నిలిచి ఉంటున్నాడు. ప్రభువులో నిలిచి జీవించాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. ప్రభువే మన యొక్క సృష్టికర్త, ప్రభువే మన రక్షకుడు, ప్రభువే మన పోషకుడు, ప్రభువే మన ఆశ్రయము, మన కోట, మన కొండ, మన దుర్గము ఆయనే అనేది నీకు తెలిసి పెట్టుకోలే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇబ్బందుల్లో నుంచి ఆయన మనల్ని రక్షించేవాడు కాబట్టి, ఆశ్రయం ఇచ్చి ఆదుకునే దేవుడు కాబట్టి ఆయన వేరే ప్రయత్నాలు చేసి ప్రభువుకు దూరం అయిపోయావనుకో నీ అభివృద్ధి గుర్తుపడిపో. యేసు ప్రభు అంటున్నారు 5వ అధ్యాయంలో 15 యోహాను 15:5 అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయండి. ప్రభువులో నిలిచి ఉండడం అనేది చాలా అవసరమైన కాదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ దేవుని మందిరానికి వెళ్తున్న ప్రతి వారు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, నువ్వు నిలిచి జీవించాలి ప్రభువులో. నీకు ప్రతి విషయంలో నిలకడ ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు నిలబడాలి. తత్తరపడకూడదు, అల్ప విశ్వాసంలో పడిపోకూడదు, అనేక శ్రమలను చూచి పరిస్థితుల ప్రభావాలకు తల వంచిపోకూడదు. నీవు ప్రభువులో మంచి అనేది తెలుసుకున్నప్పుడు నిలబడి మంచిని సాధించడానికి, అది నీ కుటుంబానికి అందించడానికి నువ్వు సిద్ధంగా. నువ్వు ఎంతవరకు సిద్ధపాటుతో జీవించగలుగుతావో, ఎంతవరకు నువ్వు నిలబడి జీవించగలుగుతావో నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి 49వ ఆదికాండము 49:21 చూద్దాం. 49:21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు
ఫలించడి కొమ్మ భూమి యొద్ద ఆ, ఫలించడి కొమ్మ ఆ, దాని రెమ్మలు ఉమ్, గోడ మీదకి ఎక్కి వ్యాపించును. వ్యాపించును. హల్లెలూయా. భక్తులతో మాట్లాడుతున్నాడు. నీ భోజన పదార్థాలు సమృద్ధిగా ఉంటుంది. నిలిచి ఉన్నారు. ఇశ్రాయేలు నిలబడ్డారు. యాకోబు కుమారుడు ప్రభువులు నిలబడుతున్నారు. వాళ్ళు నిలబడడానికి ఒక సూచన చెప్తారు. సహోదరుడా, మన చిన్న సహోదరుని మనం పట్టించేసినాం, అన్నేసినాం. ఆ ద్రోహం మనల్ని పట్టుకొని పీడిస్తున్నాం. దేవుడే మనల్ని కాపాడాలి. మనం అన్యాయం చేసినాం కదా మన చిన్న సహోదరుడికి. ఏసేపుని మనం కొట్టాం కదా, ఆ పాపం మనల్ని ఇలా పట్టుకుంటుంది. దేవుడు తప్ప ఇంకెవరు మనల్ని కాపాడలేదు అని మన పశ్చాత్తాప మనస్సును వాడు చూపు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. అందులో యేసేపు మరింత శోధనలు తట్టుకున్నారు. మరింత పట్టు లేకపోయినా గోడ ఎక్కి ప్రాకే తీగాలి. గోడ ఎక్కుతుంది. గోడ ఎక్కాలంటే, ఒక తీగ గోడను ఎక్కాలంటే పట్టు ఉండదు. ఎవరు పట్టు లేకుండా ఎక్కలేదు గోడను. అయితే ఫలించేది కొమ్మ మాత్రం ఏ ఆధారం లేకపోయినా దేవుని యొక్క సపోర్ట్తో పైకి ఎగిరి పైకి మరి ప్రాకి అటు పక్కగా దిగడానికి ప్రభు సమర్థుడుగా సహాయం చేయగలుగుతాడు. నిలిచి హల్లెలూయా. నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు బహుగా ఫలించారు. యేసేపు దేవునిలో నిలిచి ఉంటున్నాడు కాబట్టి పరాయి దేశములో తనవారు అనబడేవాళ్ళు ఎవ్వరూ లేకపోయినా, బంధువులు లేకపోయినా, సహోదరులు లేకపోయినా, సలహా ఇచ్చేవాళ్ళు లేకపోయినా, ఆయన మతాన్ని లేదా ఆయన యొక్క దైవికమైన జీవితాన్ని ఎవరు అంగీకరించే వ్యక్తులు లేకపోయినప్పటికీ అన్ని శ్రమలుగానే ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా బాధలుగానే ఉన్నా, ఎక్కడ దెబ్బలు తిన్నా, ఎక్కడ అవమానాలే ఉన్నా, ఎక్కడ శోధన ఉన్నప్పటికీ కూడా సరే అతను ప్రభువులో నిలిచి ఉండడం అనేది నేర్చుకున్నాడు. కాబట్టి తన తండ్రి దగ్గర నుంచి వాటిని అతను బోధించుకున్నాడు. కాబట్టి ఆ యొక్క విషయాలను నిలబడ్డాడు. కాబట్టి అతను అన్ని శ్రమలలోంచి కూడా గొప్పగా ఫలించి అనేకులకు ఆహారం పెట్టగలిగే సామర్థ్యం కలిగినట్టే ఒక మంచి ఫలింపు కొమ్మగా వాడబడ్డాడు. ఆయనలో నుంచి అనేకమైన ఫలాలు వచ్చాయి. అవన్నీ కూడా ఆ జనాలకు ఆహారముగా అందించడం జరిగింది. నీకు ఎవరు లేకపోయినా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు అనేకమైన కొరతలో ఉన్నా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు ఫలింపజేసే దేవుల్లో నిలిచి ఉండగలిగితే ప్రభువు నిన్ను వృద్ధిలోకి తీసుకుంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, చూడండి. ఏమంటున్నారంటే లూకాసు వార్తలో ఒక మాటని చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 24వ వచనం. తన ప్రాణమును రక్షించు కొనగోరు వారు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్నాడు. హల్లెలూయా. అవునవును. నీ ప్రాణ ప్రీతి కోసం, నీ శరీరం పోషణ కోసం దేవుణ్ణి పక్కన పెట్టేసి దాన్నే చూసావనుకో, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని అంతటినీ పోగొట్టుకుంటావు అంటున్నాడు. అయితే దేవుళ్ళు నిలిచి ఉండడం కొరకు వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభువుని సంపాదించుకుంటే నీ ప్రాణాన్ని కాపాడేది ఆయన. కీర్తన గ్రంథకర్త 103లో ఓ మాట చెప్తున్నాడు, చూడండి. కీర్తన గ్రంథకర్త 103 కీర్తనలో ఓ మాట చెప్తున్నాడు. ఆ మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం, చూద్దాం ప్రియులారా. నాలుగవ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రాణమును కాపాడువాడు ఆయన. నీ ప్రాణమును కాపాడువాడు. ప్రాణమే లేదంటే నువ్వు ఎన్ని సంపాదించుకున్నావే. ఫస్ట్ నీ ప్రాణం. భూమి మీద ప్రతి మనిషి నిన్ను దృష్టి నుంచి గౌరవించాలంటే నీకు ప్రాణం ఉంటేనే. లేదంటే ఒకే రోజుకి
తపాసులు కాల్చేసి నిన్ను ఎత్తుకొని పోయి పెట్టేస్తారు. ఎవరి కోసం కాల్స్తున్నారు తపాసులు? చచ్చిపోయిన వాళ్ళకి తపాసులు కాస్తే వాళ్ళకి ఏమైనా వస్తుందా? ఏమి రాదు. ఇలా ప్రేమను అలా చాటుకొని జనాలను అట్లా ఏమారుస్తూ ఉంటారు, హంగామా చూపిస్తూ ఉంటారు. భలే ఎత్తినారండి, భలే ఎత్తినారండి, పెట్టినారండి. బతికుండేటప్పుడు పెట్టరండి, చచ్చిన తర్వాత ఎత్తుతారండి, ఎన్నన్నా చేస్తారండి. అలాంటి వాటి వలన ప్రయోజనం లేదు. కనుక ప్రభు చెప్తున్నాడు, బహుగా ఫలించాలి. ప్రభువులో నిలిచి ఉండే వ్యక్తి బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలించే అనుభవం నీలోకి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట్ల ఉన్నా, నువ్వు ఏ పని చేసినా బహుగా ఫలిస్తావు. ఎందుకంటే నీలో ప్రభువు ఉన్నాడు. నీవు ప్రభువులో నిలిచి ఉన్నావు, ప్రభు వాక్యములో నిలిచి ఉన్నావు. ఈ మాటలు చెప్తున్నాడు కీర్తన 1:3 ఏమంటున్నాడంటే, నీటి కాలువ ఓరన నాటబడినదై ఆకు వాడుక తన కాలమందు ఆకు వాడుక ఫలిస్తుంది, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు చేసేదంతా సఫలమవుతుందా? ఒకసారి లెక్కేసుకోండి. ఒకసారి పైరు పెట్టినాడంట ఒక ఆయన, వినాలి, 70 మూటలు అయినాయంట, ఒకే గింజ కూడా కింద పడలేదంట. అతను అమృతంగా దాన్ని అంతా సేవ్ చేసుకున్నాడు. తర్వాత సంవత్సరంలో పైరు పెట్టాడట, 110 మూటలు అయినాయంట. ఏడు చూసినా రైలిపోయాడట. ఇప్పుడు రైలిపోయిన దాని నుంచి దిగులు పడతాడా? 110 వచ్చిందండి బట్టి సంతోషిస్తాడా? 110 వచ్చి 40 మూటలు ఎక్స్ట్రా వచ్చింది, కింద పడిపోయిందని లెక్కేది. అలా నువ్వు తిని రాలిపోతాయి, చాలా రాలిపోతాయి, మిగిలిపోతాయి. హల్లెలూయా. 3 రొట్టెలు 3 రొట్టెల నేను చెప్పమంటే ఇది ఆడంలో ఈ మధ్యలో ఎప్పుడు చెప్పలేదు పాస్టర్ గారు. 5 రొట్టెలు 2 చేపలు ఎన్నింట 5,000 మంది తిన్నారంట, 12 గంపలు మిగిలాయంట. ఆడబడేసి గమనం ఉండడం కాదు, అలా జీవిస్తే అప్పుడు అవన్నీ మనం సొంతం చేసుకోవాలి. కనుక ప్రభు వాక్యంలో తెలియపరుస్తున్న మాట, నువ్వు బహుగా ఫలిస్తావు. దేవుల్లో నిలిచి ఉండు, దేవుణ్ణి విమర్శించుకో, దేవుణ్ణి తప్పు పట్టుకో, దేవుణ్ణి ఏలకొడదీకో, దేవుణ్ణి దూషించుకో. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని చెప్పాడు. వ్యర్థంగా ఉచ్చరించి 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 శాపగ్రస్తులు అయిపోతున్నారు చాలా మంది. దేవుణ్ణి ఏంటి ఉచ్చరించడం, తప్పుగా ఉచ్చరించడం, ఏలకొడలు చేయడం, ఆయన తప్పు పట్టడం ఏమైనా న్యాయమా? ఆయన యొక్క ఊపిరితోనే కదా నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన ఇచ్చిన భూమి మీద కదా నువ్వు నిలబడినావు, ఆయన ఇచ్చిన వర్షపాతం ద్వారా నీళ్లు త్రాగుతున్నావు, ఆయన ఇస్తే కదా ఆశీర్వాదం, ఆయన ఇస్తే కదా ఆరోగ్యము, ఆయన ఇస్తే కదా బలము, అన్ని ఆయన తీసుకొని తిని ఆయననే మనం ఎక్కిరిస్తే. ఒక్కపోయి కొండ దగ్గర మరిగిందంట, కొండేమో అట్నే ఉంది, కుక్కకు నోరు నొప్పించి పడిపోయిందంట. అట్టా పనిగా ఉంది. దేవుణ్ణి ఎవరైనా దూషించవచ్చా? దేవుణ్ణి దూషించేటి ఆ బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. వాళ్ళు ఏమంటారా? సృష్టికర్తను మరచి సృష్టిని పూజించి సేవించి వారు వ్యర్థులైపోయారంట. వారి హృదయ కాఠిన్యము వలన వాళ్ళు ఏం చేశారంట? వ్యర్థ వివాదంలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని ఏం చెప్తున్నాడు? రోమాపత్రిక వాక్యాలు చెప్తున్నాడు పిల్లలు. అందుచేత మనం గమనించవలసిన వారు, నీవు దేవుల్లో నిలిచిందో బహుగా ఫలిస్తావు. నీ జీవితంలో ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయంటే, ఏదైనా సమస్యలు వస్తున్నాయంటే, ఏదైనా అసమాధానం ఉందంటే, నీవు దేవుని యొక్క కృపను బట్టి నువ్వు డెవలప్ కాలేకపోతున్నావు అంటే నీ దగ్గర ఏదో కొరత ఉంది. ఏమిటా కొరత అంటే నువ్వు స్టాండర్డ్గా లేదేమో. ప్రభువులో నిలబడాలి. లోకంలో దేవునికి విరుద్ధమైన పనులు చేసి భూ సంబంధంగా డెవలప్ అవుతుంటే వాళ్ళు చూసి నువ్వు ఏమారిపోదు. అది వన్ సైడే. నీకు ఆత్మ సంబంధముగాను పరలోక సంబంధమైన విషయాల్లోనూ మరి భూ సంబంధమైన విషయాలలో వృద్ధి కలిగించే దేవుడు ఏం కలిగిస్తాడు? వృద్ధి కలిగిస్తుంటాడు. కాబట్టి గమనించవలసిన వారమై ఉన్నాం. నువ్వు దేవుల్లో నిలిచి ఉండాలి, దేవుల్లో స్థిరత్వం కలిగి ఉండాలి.
ఒకరు చర్చికి వస్తారు, ఒకరు లోకంలో ఉంటారు, ఒకరు చర్చికి వస్తారు, ఒకరు లోకంలో ఉంటారు. ఎక్కడ స్టాండర్డ్, ఎక్కడ బలపడేది, ఎక్కడ వృద్ధి చెందేది? ఒకరు పాపపు క్రియలు చేస్తారు, ఒకరు ప్రభు దగ్గర వచ్చి ప్రాధాన్యపడుతుంటారు. ఏమి ఇద్దరు ప్రభు దగ్గరికి వెళితే ఎంత చక్కగా ఉంటుందంటే, ఇద్దరులో ఒకరు నమ్మడం, ఒకరు ఏం చేస్తున్నారా? ఒకరు నీళ్లు పోస్తున్నారు, ఒకరు కిరసనాలు పోస్తున్నారు. ఇంకా చెట్టి ఆడు ఏది సరే పోనీలే, ఒకరు చల్లి నీళ్ళు పోస్తున్నారు, మరొకరు వేడి నీళ్ళు పోస్తున్నారు. ఇంకెక్కడ ఆ వేడి ఉండేది? సైతానుడే నరికేసినా కూడా సరే ఆ చెట్టును ఏమవుతుందంట? 11వ వచనం చదవండి. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము ఎదిగి ఏం చేస్తుందా? ఫలిస్తుంది. హల్లెలూయా. సాతాను నిన్ను ఎన్ని శోధనలు చేస్తున్నాడు సరే, నువ్వు క్రీస్తులో నిలబడగలిగితే నువ్వు బహుగా ఫలిస్తావు. మతం, కులము, అది ఇది ఇవన్నీ చెప్పుకొని ఏమారిపోయే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. మా దేవుడు మీ దేవుడు అని చెప్పుకుంటుంటారు. చెప్పుకోనిలే, వాళ్ళకి ఇష్టం అది. కానీ మనకు అది కాదు, మన సత్యం ఇచ్చినట్టు. ఈ సత్యంలో మనం నిలబడాలి. నువ్వు సత్యంలో నిలబడి విశ్వసించో, తప్పకుండా నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ ఊరికే అభివృద్ధి కార్యాల కొరకే వచ్చాడు, వాడిని తీసుకుంటావు, వెళ్ళిపోతావు, నిలబడదు. చాలా మంది చర్చిలకు వచ్చి వెళ్ళిపోతుంటారు. ఎందుకు వస్తారు తెలుసిన? దెయ్యం దోరుకున్నాము, రోగాలు స్వస్థపరుచుకున్నాము, సంతానం లేదు, ప్రార్థన చేయండి. కిడ్నీలో రాళ్ళు ఉండాలి, ప్రార్థన చేయండి. నడుములు ఇరిగిపోయింది, ప్రార్థన చేయండి. మా కుటుంబంలో కష్టాలు ఉన్నాయండి, ప్రార్థన చేయండి. మా కుటుంబంలో పాపాలు ఎక్కువ ఉండాలి, ప్రార్థన చేయండి. ఇది ప్రార్థన చేసేసి స్వస్థతను కలిగిస్తే ఆ శరీరాన్ని, ఆ జీవితాన్ని తీసుకొని లోపల ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభు కొరకు వాడబడ్డం కాదు. హల్లెలూయా. అపోస్తుల కార్యము చూడండి, గమనించాలి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 5వ వచనంలో ఓ వ్యక్తి కుంటివానికి స్వస్థతలు కలిగించాడు. దేవుని సేవకులు స్వస్థతలు కలిగిస్తే అతను ఏం చేశాడో చూడండి. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారము మా యొక్క లేదు కానీ మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కులు లేచి నిలిచి నడిచెను. గంతులు వేయించు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయములోకి వెళ్ళిపోయాను. వస్తాం, 10 పలకానికి ఇస్తాం, మైక్ పెట్టిన సాక్ష్యం చెప్పేస్తాం, అది అయిపోయింది. మళ్ళీ రాం. మనకు కావాల్సింది ఆ తలనొప్పి పోవాలి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. దానికి రెడీగా ఉండాలి. పాస్టర్లో ప్రార్థన చేస్తే సార్ అన్వేషకులు వీళ్ళు. ఏ పాస్టర్ బాగా ప్రార్థన చేస్తారు, ఏ పాస్టర్ గారు ప్రవచిస్తారు, ఏ పాస్టర్ గారు మనల్ని తృప్తిపరుస్తారు. లెటర్లు రాసినామా, వాళ్ళ అకౌంట్లో కానుకేసేసినామా, కానుకలతో ఆకర్షించేసి వాళ్ళ దగ్గర పని జరిగించుకునేసి అంతే ముగించాలి. నువ్వు పని చేసావు, నీ కూలి 100, 50, 200, 500, 10,000, 1,00,000 ఎంత నీకు తోచినంత, నీకున్నంత, నీ మనసుకు అందినంత ఆయన ఎత్తుకోపోయినాడు. న్యాయమానం ₹1,00,000 డబ్బులు ఎత్తుకొని పోయినాడంట. ఆడకపోతే ఆ ₹1,00,000 డబ్బులు కూడా ఆయన తీసుకోలే, ఎత్తుకోపోయి మధ్యలో బాగా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఎలీషా ఆయన అడుక్కుంటూ తిరిగినాడు. లాస్ట్కి ఇశ్రాయేలు దేశానికి లెటర్ రాసుకొని వచ్చినాడు, సిరియా దేశంలో నుంచి. ఇలా ఏ ఊర్లో పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారు, తృప్తిగా ఉంది అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలి, పెద్దలు చేయాలి, చిన్నలు చేయాలి, అందరూ చేయాలి. చేయడం లేదు చాలా మంది పిల్లలు ప్రార్థన చేయడా, అన్నం వేయకూడదు. అటువంటి వాళ్ళకి ప్రార్థన ఎవరు చేయరు, అన్నం వేయకూడదు. ఆశా రాజ్యంలో ఏం చేశారట, చంపేసేవాళ్ళంట. పిన్నలేమి పెద్దలేమి
స్త్రీలేమి పురుషులేమి అందరూ ప్రార్థన చేయాలి, అందరూ క్రమశిక్షణ ప్రమాణం చేయండి అని చెప్పి ప్రమాణం చేయించినాడంట ఆశారాజు. ఎవరు ప్రార్థన చేయరో వాళ్ళకి మరణము విధించుదామని శాసనం రాసి పెట్టేసినారంట. కాబట్టి అందరూ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అయితే దానియేలు హయాంలో, షద్రకు మేషకు అబేద్నెగోల హయాంలో నా బొమ్మకి ఎవరు ప్రార్థన చేయరో వాళ్ళని చంపేస్తామన్నారు. ఇక్కడ ఆశారాజు రాజ్యంలో ఏమనంటే దేవునికి ఎవరు ప్రార్థన చేయరో వాళ్ళకి మరణం విధిస్తామన్నారు. సరే, సైతానుడు కూడా చేస్తాడు. ఏమన్నా సరస్వతి పూజలో నమస్కారం చేయలేదంటే టీసీ ఇచ్చి పంపించేస్తా, ఏమనుకున్నావు అన్నారు కదా. అదే అలాంటి ఇబ్బందులు ఇప్పుడు కూడా ఉన్నాయి దేవుని బిడ్డలకు, ఇప్పుడు కూడా ఉన్నాయి, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కూల్గా చేస్తుంటారు కొంతమంది టీచర్లు, కొంతమంది పక్కన వాళ్ళు. నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు మా బొమ్మలకి మొక్కు, మేము మీ క్రిస్మస్కి వస్తాం, మీరు కూడా మా భోగి పండుగ రండి అని బేరం మాట్లాడు. సత్యం తెలుసుకోరు. ఓకే, ఏది ఏమైనప్పటికీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో గడపాలి. ఎవరు ప్రార్థనలో గడుపుతారో బహుగా ఫలిస్తారు, దైవాశీర్వాదాలు పొందుతారు. రాబోతున్నట్టే బుధవారం నుంచి 40 దినాల ఉపవాసాలు. అటంటేనే భయం కొంతమందికి. పోయాం అప్పుడే వచ్చేసిందా, కొంతమంది స్టైల్గా చెప్పారు, అప్పుడే వచ్చేసింది పాస్టర్, అట్లా పోయినట్టుగా ఉండదు, మొన్నే పోయినట్టు ఉండదు. గుడ్ ఫ్రైడే మళ్ళీ వచ్చేసిందా గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే అంటేనే మన ప్రాణాలు ఏడ తోడేస్తాడు ఈ పాస్టర్ గారు. నేను ప్రాణాలు తోడే పని కాదు, ప్రాణాలు కాపాడే పని. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలండి? ప్రార్థనలో ఉండాలి. మంచి ప్రార్థనా పరులకు దేవుడు అభివృద్ధిని కలిగజేస్తాడు. యేసేపు జైల్లో ఉన్నా కూడా ప్రార్థన చేస్తున్నాడు, చెరసాలలో వేసినా కూడా ప్రార్థన చేస్తున్నాడు, దైవజనులు చెరసాలలో వేసినా కూడా ప్రార్థన చేస్తున్నారు, పాటలతో ప్రార్థిస్తున్నారు, మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడికి పోయినా ప్రార్థన జీవితం. యేసయ్య సిలువలో శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అనేది దేవుని సహాయాన్ని పొందుకునేదానికి సంభాషించే మాట. నీ కష్టాలు చెప్పుకునేది, నీ ఇంటి ఇబ్బందుల గురించి తెలియపరుచుకునేది, విజ్ఞాపనం చేసుకునేది, మొర్ర పెట్టుకునేది, విలపించి ఏడ్చి కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని మనసును ఆకట్టుకునేది, నీకు కావాల్సినని పొందుకుని డెవలప్ అవ్వడానికి ప్రభు సహాయం చేసు కోరేది ప్రార్థన. అదే నీకు చేత కాలేదంటే ఇంకేం చేస్తావు? వాక్యంలో నిలబడలేము, ప్రార్థన చేయలేము, ఇంక అన్నీ అయిపోవాలి. యేసయ్యా అంటే అన్నీ తెచ్చి నీకు ఇచ్చి పోయిరాయా అనాలి. అంత మంచి ఆ యొక్క జీవితం కావాలని కోరుకున్నప్పుడు అందులో నీకు టేస్ట్ ఉండదు, విశ్వాసం ఉండదు. దాంట్లో కోసం ప్రభు తెలియపరుస్తున్న మాట మనం చూస్తుంటున్నాము. ప్రియులారా, మనము ఏది అడిగినా మనకు దేవుడు చేస్తాడు అన్న ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి. ఆ మాట మొదటి యోహాను 5:14 ప్రభువు తెలియపరుస్తుంటున్నాడు. గమనించాలి, మనము ప్రార్థించాలి. ఆది సంఘం, ఆది అపోస్తుల సంఘాలు కూడా ప్రార్థనలో బలపడ్డారు. వాళ్ళు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా కాలంలో వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. మరి యోహాను, పేతురు వాళ్ళు. కనుక ప్రార్థన ఎవరి జీవితంలో మరి చక్కగా ఉంటుందో వాళ్ళు బహుగా ఫలించడానికి దేవుడు వాళ్ళకు సహాయం చేస్తాడు. నిత్యముగా మొర్రపెట్టు వారికి అందరికీ, కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, 145 చెప్తున్నాడు. మరి ఏమంటున్నాడో చూద్దాం ప్రియులరా. చూడండి 18వ వచనం. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది చెప్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ అయ్యా, ఏందో కార్యాలు చేయడం అంటే, ఆయన నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే ఆయన పక్కనే ఉంటాను అంటున్నాడు. నువ్వు నిజంగా ప్రార్థన చేయలేదు, ఊరకూరక చేసినావేమో, పెదాలతో చేసినామో, హృదయంతో చేయడం లేదు, ఉత్తి ప్రార్థన. అందువల్ల ఆ ప్రార్థనకి పవర్ లేకుండా పోయింది. కాబట్టి ప్రభు నీ దగ్గరికి రావడంలే. అయితే ఇక్కడ అంటున్నాడు, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉంటాడు, ఆయన ఆదుకోవడానికి వస్తాడని వాక్యంలో చెప్పబోతుంటుంది.
కనుక మనం గమనించవలసిన వారం అంటున్నాము, నిజముగా ప్రార్థన చేద్దాం. మనము నిలిచి ఉండాలి, వాక్యములో నిలిచి ఉండాలి. ఏమిటి వాక్యంలో నిలిచి ఉండమనంటే, వాక్యాన్ని నీవు కలిగి ఉండు, ప్రార్థనలో నిలిచి ఉండు. వాక్యములో నిలిచి ఉండు, ప్రార్థనలో నిలిచి ఉండు. యేసును నీ హృదయంలో నిలుపుకో. యేసు సన్నిధిని నువ్వు నిలిచి ఉండడానికి ప్రయత్నించు. నువ్వు బహుగా ఫలించడానికి నీకు ఆయన అవకాశాలు ఇస్తుంటాడు. యేసేపు అలాగ చేశాడు కాబట్టి ఆయన అద్భుతమైనటి ఆశీర్వాదాలతో 2 రకాలుగా భూ సంబంధముగాను ఆత్మ సంబంధముగాను ఆయన ఫలించి అందరికీ వాడబడి అన్య దేశంలోనే ఓ గొప్ప స్థానంలో, ఓ గొప్ప అధికారిగా, ఓ అధిపతిగా నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. నువ్వు కూడా అలా చేసినట్లయితే ప్రభు నిన్ను కూడా అట్లా వృద్ధిపరచడానికి మరి సిద్ధపడతారని ప్రభు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 3వదిగా చూద్దాం, 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు మీ సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభువులో నిలబడి ఉంటే, నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిలకడగా ఉన్నట్లయితే నీ సంతోషము పరిపూర్ణమవును. నీవు సంతోషంగా ఉంటావు. దేవుడు సంతోషాన్ని నీకు ఇస్తాడు. ఆయన దగ్గర నిత్యము సుఖములు కలవు. ఆయన దగ్గర నిత్య ఆనందము కలదు. ఆయన నీ మీదకి నిత్యానందాన్ని పంపిస్తాడు. నిత్యము సంతోషంగా ఉంటావు. గట్ట కలిగినా కూడా సరే కాపు మానవు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఫలింపు నిలబడదు. ఫలింపు ఉంటే నీ ముఖంలో కళ ఉంటుంది. హల్లెలూయా. మనది కళే ఉండదు. డబ్బులు లేదంటే మాత్రం దిగాలుగా వచ్చేస్తుంది. ఇక్కడ జోబిలో లేదంటే అది ముఖంలో కనిపిస్తుంది. ఇక్కడ జోబిలో 10 రూపాయలు ఉంటే అన్ని అంగిళ్ళు చూస్తారు. అప్పుడు సంతోషంగా కళగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఆడవాళ్ళు బంగారు అంగిడి చూస్తారు. ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే మగవాళ్ళు అన్ని అంగిళ్ళు చూస్తారు. అంగళ్ళ వైపు వెళ్తున్నారంటే పైసా ఉంటేనే. అంగళ్ళ వైపు వెళ్ళడం లేదంటే ఏం చేసేది, చేతిలో పైసా కూడా లేదు అంటారు. ఉంటాయి, ఉన్నా కూడా అది చెప్తుంటారు కొంతమంది. హల్లెలూయా. సరే దేవుని ఇస్తావు. నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. దేనిని గూర్చి చింతింపకుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏమేమి కావాలో వాటన్నిటి విషయమై కృతజ్ఞతాస్తుతులతో మీ ప్రార్థనలు, మీ విన్నపాలు దేవునికి తెలియపరచుకోండి. మీ హృదయంలో సమాధానము కావలిగా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఉందా నీ ఇంట్లో? నీ ఇంట్లో సంతోషాలు ఉన్నాయా? దుఃఖాలు ఉన్నాయా? వేదనలు ఉన్నాయా? బాధపడుతున్నావా? వేదన పడుతున్నావా? దేనిని గురించైనా నువ్వు బాధపడుతున్నావంటే, నువ్వు ఇబ్బందులు పడుతున్నావంటే, నువ్వు అట్నే మరి రోజుకి క్షీణించిపోతున్నావంటే దానికి కారణం ఏంటంటే వాక్యంలో నిలబడలేదు, ప్రార్థనలో నిలబడడం లేదు. నువ్వు ఇచ్చే దేవుడిని అడగడం లేదు, ఇచ్చే దేవుడిని నమ్మడం లేదు. నమ్మకపోవడం వల్ల అడగడం లేదు, అడగకపోవడం వల్ల నెమ్మది లేదు. ఆయన అంటున్నాడు, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మీరు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా బ్రతకడం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నెమ్మదిగా బ్రతకడానికి ఇవన్నీ మార్గాలు. దేవుని యొక్క సమాధానము నీ హృదయంలోకి వస్తే నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. దేవుని సంతోషము మనలో పరిపూర్ణం అవ్వాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9, 10 వచనాలు త్వరగా ముగిద్దాం. జనులందరూ విని ఏడవ మొదలు పెట్టగా నెహెమ్యాయు
యాజకుడును శాస్త్రి అయిన యజ్రాయు బోధించుచు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులకు చెప్పిరి. ఇట్లా నేను పదండి, భక్షించుడి, పానము చేయుడి, కొనని పంతులు పంపించుడి. ఈ దినము ప్రతిష్ఠితమైన దినం. హల్లెలూయా. మీరు దుఃఖపడకూడదు, సంతోషంగా ఉండాలి, ఆనందించాలి. దేవునిలో బలం పొందుట వలన మనము ఆనందిస్తాం. దేవునిలో బలంగా ఉండడం వల్ల మనం సంతోషం సంపూర్ణమవుతుంది. అందుచేత యేసుప్రభు వారు ఏమంటారు చూడండి, 17వ అధ్యాయము 13వ వచనము, యోహాను సువార్తలో 17:13లో మళ్ళొకసారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను వచ్చుచున్నాను, పరిపూర్ణమగునట్లు. హల్లెలూయా. యేసయ్య సంతోషం మనలో పరిపూర్ణమవ్వాలి. ఇదే యేసయ్య యొక్క ఉద్దేశం. ఆ సంతోషం నీలో పరిపూర్ణం అవ్వాలంటే ఆయనలో నిలబడి ఉండాలి. ఆయనలో నిలబడకుండా పక్కకి వెళ్ళామనుకో, ఆ సంతోషం కాస్త సాతానుడు పాడు చేసే ప్రమాదం ఉంది. అందుచేత యేసు క్రీస్తులో నిలిచి ఉండుట వలన మనం పొందే ఆశీర్వాదాలలో మూడవది సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతాం. దేవుని యొక్క సంతోషం మన కుటుంబంలో ఉంటుంది, మన హృదయములో ఉంటుంది. మనము పరిశుద్ధాత్మలో ఆనందిస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయము 20-21 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 20-21 వచనాలు. లోబడుచున్నవని సంతోషింపక హల్లెలూయా, వాళ్ళ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడిందని సంతోషించమన్నాడు. భూమి మీద ఓ కార్యం జరిగేస్తే అంతటితో సంతోషంతో గంతులు వేయడం కాదు, మన పేర్లు దేవుని రాజ్యంలో ఉందన్న దాన్ని మనం గుర్తించాలి. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆనందించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలి. ఈ ఆనందము పరిపూర్ణం అవ్వాలి. ఆ ఆనందము నీ కుటుంబంలోకి రావాలి. నీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఆనందాన్ని పంచుకోవాలి, ఆ ఆనందంలో షేర్ చేసుకోవాలి, ఆ ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభువులో ఆనందంగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రభువులో సంతోషంగా జీవించగలిగే అనుభవం రావాలంటే నువ్వు దేవునిలో నిలబడాలి, క్రీస్తులో నిలబడాలి. లేదంటే దిగాలే, ఎక్కడికి పోయినా భయమే, ఎక్కడి నుంచి వచ్చినా భయమే. ఇంట్లో వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు భయం అంటే భయం కాదు అని చెప్పుకున్నావు. భయం ఎందుకు వచ్చింది? ప్రభువును కాపలా పెట్టలేదు. నువ్వు ప్రభువును కాపలా పెట్టుండాలి. ఆయనే మనకు చుట్టూ కంచి వేస్తాడు. ముందుంటా, వెనకుంటా, ఆవరిస్తా, ఆదరిస్తా. అట్లా దావీదుకు చేశాడంట, మనకు కూడా చేసి ఆ సంతోషాన్ని పొందుదాం. హల్లెలూయా. చివరిగా మరొక మాట చేసి చూసుకొని ముగిద్దాం. 12వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుట వలనది నా ఆజ్ఞ. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ప్రభువులో నిలిచి ఉండడం వల్ల వాక్యంలో నువ్వేం చేయగలుగుతావు? స్థిరత్వాన్ని కలిగి ఉంటావు. వాక్యములో నిలిచి ఉన్నావని అర్థం. వాక్యంలో నిలిచి ఉండడం కాకుండా ప్రార్థనలో నిలకడగా ఉంటావు. ప్రార్థనలో నిలకడగా ఉండడం వల్ల నీవు సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవిస్తావు. ఇలా సంతోషంతో నువ్వు ఉండడం వల్ల పక్కవారిని ప్రేమిస్తావు.
ప్రభు యొక్క ఆజ్ఞలు నీలో ఏమవుతున్నాయి? వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అది నువ్వు చేస్తూ వస్తున్నావు కాబట్టి ఆయన ఎట్లా ప్రేమించాడో అలా నువ్వు ప్రేమిస్తావంట. అదే చెప్తున్నాడు అక్కడ, నేను ఎట్లా ప్రేమించినానో మీరును ఒకరినొకరు ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? ప్రభువులో నిలబెడతావు. ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? ప్రార్థన నేర్పిస్తావు. ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? సంతోషాన్ని షేర్ చేసుకుంటావు. ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? నీది వాళ్ళకి ఇస్తావు, వాళ్ళది నువ్వు తీసుకుంటావు. ఇద్దరు కలిసి దేవునికి ఇస్తారు, దేవునిది ఇద్దరు తీసుకుంటారు. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కుటుంబాలలో ప్రేమ ఉండదు, దాచిపెట్టుకునేది ఉంటుంది. దాచిపెట్టుకొని బ్రతుకుతారు. ప్రేమ లేదు, అపనమ్మకాలు ఎక్కువ. దాచిపెట్టుకొని బ్రతికి లాస్ట్కి ఏమీ లేకుండా పోతుంది. నమ్మరు. భార్య భర్తను నమ్మదు, భర్త భార్యను నమ్మరు, బిడ్డల తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మరు, ఇంట్లో పెద్దవాళ్ళు నమ్మరు, పెద్దవాళ్ళు పెండ్ల వాళ్ళు నమ్మరు. అన్ని దేవుడు ఉంటే దేవుడు కాపాడతాడు అనుకోరు, డబ్బు ఉంటే మనం బతికేస్తాం అనుకుంటారు. అందుకోసం డబ్బునే సేవ్ చేసి పెట్టుకుంటారు, వాటితోనే జీవితాలు అనుకుంటారు. కడపటికి ప్రేమ లేకుండానే నశించిపోతుంటారు. కానీ యేసయ్య మనకు చూపించినట్టు సూత్రం ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. ఆ ప్రేమ నీలోకి రావాలంటే నీవు నిలకడగా జీవించాలి. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ముగిద్దాం. కాదు ఉండుటకు పంపాను, ప్రేమ ఉన్నది. 14వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనంలో చూద్దాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనంలో, నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. హల్లెలూయా. తండ్రి, కుమారుడు, విశ్వాసులు ముగ్గురు కలిసి ప్రేమలో జీవించడానికి అక్కడ మాట్లాడుతున్నాడు. నేను చెప్పినట్టుగా నా మాటలన్నీ వినండి. నా మాటలు విని అలా ఉన్నారనుకోండి, నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు మమ్మల్ని ప్రేమిస్తారు. అందరం ఒకరొకరు ప్రేమ కలిగినట్టు వారుగా జీవిస్తాం. ఆ ప్రేమమైన సూత్రం నీ అభివృద్ధికి మార్గం. అంచేత యేసుక్రీస్తులో నిలిచి ఉండుట వలన పొందుకునే ఆశీర్వాదాల్లో మొదటిది, బహుగా ఫలిస్తావు. అన్ని రకాలుగా ఫలిస్తావు. పరలోక సంబంధమైన విషయాల్లో ఫలిస్తావు, భూ సంబంధమైన విషయాల్లో ఫలిస్తావు. నిన్ను ఏనాటికి ఆయన అనాథగా విడిచిపెట్టాడు. ఏసేపును అలాగున ఫలింపచేశాడు. రెండవదిగా, నువ్వు ప్రార్థనలో నిలకడగా ప్రార్థన చేస్తావు. చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, పని బాటలు ఉండడం కాదు, తీరికగా ఉండడం కాదు. ప్రభువులో నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. అది నీ పర్సనల్ మ్యాటర్. ఏసేపు అలా ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన శ్రమల్లో నుంచి బయట రావడానికి ఆ ప్రార్థన చాలా ఉపయోగపడింది. మూడవదిగా, నీ సంతోషం, దేవుని సంతోషం నువ్వు గిఫ్ట్గా పొందుతావు. ఆ సంతోషం నీ కుటుంబంలో, నీ హృదయంలో పరిపూర్ణమవుతుంది. ఆ పరిపూర్ణమైన సంతోషం నీ జీవితాన్ని పరిమళముగా మార్చేస్తుంది. నీ దుఃఖమును ఆనందముగా మార్చేసేదానికి ఆయన దిగి వచ్చాడు. నీ పాపాన్ని కడిగివేసి నిన్ను పవిత్రం చేసి నీ ముఖంలో కళను, సంతోషాన్ని, హృదయంలో నెమ్మదిని, సమాధానమును చూడాలని ఆయన దిగివచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అందువల్ల నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ప్రాణం పెట్టినట్టు ఆ ప్రభు దగ్గర ఉన్నట్టు గుణం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను నీకు ఇస్తాడు. ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావు. ఆ ప్రేమలో వర్ధిల్లుతావు. ఆ ప్రేమని నీ ఇంట్లో చెప్పుకుంటావు. ఆ ప్రేమ
పక్కవారికి కూడా నేర్పిస్తావు. అప్పుడు నీవు ఆయన శిష్యుడివి, అప్పుడు నువ్వు ఫలిస్తావు, అప్పుడు నువ్వు దేవుని బిడ్డవవుతావు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ముగిద్దాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. హల్లెలూయా. అప్పుడు ఒరిజినల్ క్రిస్టియన్ అంటున్నాడు ఆయన. ఒరిజినల్ క్రిస్టియన్గా తయారవుతావు నువ్వు. అప్పుడు నువ్వు కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని చర్చిలకు వెళ్ళి ఏంటి దేవుని గురించి తెలుసుకోకుండా ఊరకే కాలక్షేపాలకి దేవస్థానాలకు వెళ్ళినట్టుగా, ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయినట్టుగా వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆడున్న వాటిని తిరిగి అందరి అది ఇది చేసేసి వచ్చేసి ప్రార్థనలు చేసుకో. అది కాదు, ఇది యాత్రా స్థలాలు కాదు, ఇది దైవికమైన సన్నిధి, జీవితం మార్చుకునేది. అంతరంగంలో సత్యాన్ని పెట్టుకొని హృదయంలో మార్పు కలిగి దేవుని శిష్యుడుగా పిలువబడాలి నువ్వు. కాబట్టి అంటున్నాడు, ఇందువలన మీరు నా శిష్యులని పిలువబడతారు. నువ్వు బహుగా ఫలించాలి. ఈ 4 విషయాల్లో ఫలిస్తే నువ్వు యేసు ప్రభు శిష్యుడివే, యేసు ప్రభు బిడ్డవే, ఒరిజినల్ క్రైస్తవుడివే, ఒరిజినల్ యేసు ప్రభు శిష్యుడివే. ఆయన ఏమి చెప్పినా అది చేస్తావు, ఆయన దూకమన్నా దూకుతావు, ఆయన నిలబడమన్నా నిలబడు. అలా నువ్వు జీవిస్తావు. యేసు ప్రభువులో నిలకడగా ఉండు, నిలిచి ఉండు, వాక్యాన్ని నేర్చుకో, వాక్యంలో నిలబడు. వాక్యంలో నిలబడితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నీకు రూఢిపరచబడుతుంది. కనుక విశ్వసిద్దాం. అట్టి కృపలో మనం ముందుకు సాగడానికి ప్రయత్నిద్దాం. మన కుటుంబాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఈ మార్గంలో మనం వెళ్ళాలని ప్రభు శిష్యులు చెప్పిన మాటలను మనకు తెలుస్తున్నాం. అనుసరించి దైవ దీవెనలతో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాలను ఆశీర్వదించి దీవించి బలపరచి కాపాడును గాక. మనం పాట పాడుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నామయ్యా. గడిచిన వారం అంతా ప్రభువా కంటికి రెప్పల భద్రపరిచి కాపాడి ప్రభువా ఈ రీతిగా మా తండ్రి మీ యొక్క ప్రేమ కృప మా ఎడల చూపిస్తూ ప్రభువా మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని నడిపించినందులకై నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. ఈ యొక్క ఆరాధనలు ప్రభువా నా తండ్రి ప్రభువా ఇదివరకు ప్రభువా పాటల ద్వారా ప్రభువా ప్రార్థనల ద్వారా ఎంతో చక్కగా ప్రభువా మీ యొక్క గొప్ప నామాన్ని మా తండ్రి ఆరాధించడానికి, మా తండ్రి స్తుతించడానికి, నా తండ్రి ప్రభువా కొనియాడడానికి ప్రభువా మీరు అవకాశం మీరు దయచేసినందులకై నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. తండ్రి ప్రభా మీ యొక్క దైవ సేవకుల ద్వారా ప్రభువా ఎంతో చక్కగా ప్రభా మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభువా నీకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. ఆ యొక్క మాటలను ప్రభా మా యొక్క హృదయం మందు ఉంచుకొని ప్రభువా వాటి ప్రకారం మేము జీవించడానికి నడవడానికి సహాయం దయచేయం నేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, మీకు వాక్యపు మేలులతో నింపమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. ఉంటున్నటువంటి బ్రాంచ్ సంఘాలంతటినీ ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఈ యొక్క ఉపవాస దినాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునేయ్యా. నా తండ్రి ప్రభా ఈ యొక్క ఉపవాసాల్లో మా తండ్రి ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితంలో మా తండ్రి మేము బలపడడానికి మా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా ఇంకొన ప్రభా ఫలించడానికి మా తండ్రి ప్రభా మీరు కృపను దయచేయం వేడుకుంటూ వస్తున్నామయ్యా. యేసు ప్రభువా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ అలాగనే ప్రభా బండివాడి పనులు మా తండ్రి ప్రభా కడుతున్నటువంటి సంఘంను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ కావాల్సినటువంటి ఈవులంతటినీ సమకూర్చమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. అలాగనే ప్రభా సమర్పించిన కానుకలు దీవించి ఆశీర్వదించి మీకు పరిచయలో వాడుకోండి. దాని ద్వారా రావాల్సిన మేలును ఆశీర్వాదములు వారికి వారి యొక్క కుటుంబానికి దయచేయం వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో వినయంతో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగములోన సమస్తమైన ప్రశ్నను శ్రద్ధించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరవకము. ఆమేన్. ఆశీర్వాదంబల్ మా మీద వర్షింపచేయునదా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మహిమేద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమారించుము దేవా.
ఆమేన్. అందరికి వందనాలు.